ఓకే. డిఏ అన్నీ పెంచారు కానీ రన్నింగ్ స్టాఫ్ యొక్క కిలోమీటర్ అలవెన్స్ 25% ఇప్పుడు దాకా పెంచలేదు. మీ పేరు? డిఏ మామూలుగా పెరగాలి. ఓకే. ఏదైనా మీ డిఏ అనేది తక్కువగా ఉంది అందువల్ల ఓకే. ఎక్సెప్ట్ రన్నింగ్ స్టాఫ్ కిలోమీటరేజ్ అలవెన్స్. ఓకే. నెక్స్ట్ కిలోమీటరేజ్ అలవెన్స్లో ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ ఉంటుంది. ఓకే. అది అంతకుముందు 10,000 70% 30,000 ఉండేది. అది ఎప్పుడు పాత రోజుల్లో ఎప్పుడో ఇచ్చింది. ఓకే. ఇప్పుడు ఎప్పుడు 10,000 కిలోమీటర్స్ అంటే చాలా ఎక్కువ అప్పుడున్న రేట్. ఇప్పుడు దాన్ని అదే ప్లేస్ మీద ఇంక్రీజ్ పాత రేట్లే ఇస్తున్నారు, పెంచట్లేదు. రేట్లో పెంచమని చెప్తున్నాం పక్కన ఉన్న టీఏ వీటితో కంపారిజన్. సిక్స్త్ పే కమిషన్లో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ 7th పేకి వచ్చిన తర్వాత హైక్ చేయకుండా అదే ఎగ్జంప్షన్లో ప్రస్తుతం కంటిన్యూటీ అవడం వల్ల మాకు వచ్చే మైలేజ్ అలవెన్స్లో వచ్చేసరికి 20-30% మేము ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. మీ పేరు? నా పేరు కిషోర్ కుమార్ లోకపల్లి. ఓకే. మొత్తం డివిజన్ లెవెల్లో చేస్తున్నారు ఇక్కడ మీరు? జోన్ నేషనల్ లెవెల్లో అన్ని జోన్స్లో చేస్తున్నారు. చేస్తాను డిఆర్ఎం ఆఫీస్ చేస్తారు. 48 hours హంగర్ ఫాస్ట్ అండి. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ అనేది. మరి మీరు మెమరాండం ఇచ్చారా? అదే వెళ్ళారండి ఇవ్వడానికి, మెమరాండం ఇవ్వడానికి. రేపు ఉదయం 10 గంటల వరకు ఇది ఉంటుంది. ఈ మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతుందండి. ఇందులో ఏంటంటే మెయిన్ డిమాండ్ ఒకటి, వీళ్ళకి వర్కింగ్ అవర్స్ 8 hours లేదండి. 8 hours కన్నా ఎక్కువ పని గంటలు చేస్తారు. 12-16 గంటలు. వారానికి ఎన్ని గంటలు అవుతున్నాయి? వారానికి బోల్డ్ ఇంచుమించు ఎక్కడ 100 above 100 120 150 కూడా అయిపోతుంది. వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే 8 hours డ్యూటీ ఇవ్వాలి, 48 hours రెస్ట్ ఇవ్వాలి. ఒకసారి బండి ఎక్కిన తర్వాత తిరిగి హెడ్ క్వార్టర్ రావడానికి చాలా రోజులు పట్టేస్తాం. 3 days 4 days ఒకసారి పట్టేస్తాం. దానివల్ల మీరు రెస్ట్ లేకుండా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఫ్యామిలీకి దూరం అవుతున్నారు. పిల్లల చదువులు కానీ ఎవ్రీథింగ్ మీరు ఇంటికి కానీ ఆరోగ్యం కానీ అన్ని విధాలుగా నష్టపోతున్నారు. అట్ ది సేమ్ టైం మీకు రావాల్సిన గతంలో కంటే కూడా ఇన్కమ్ అనేది పెరిగేటట్టుగా చూడాలి. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోనుల్లోనూ అన్ని డివిజన్లోనూ చేస్తున్నారు. స్టేట్లో ఉన్న 6 డివిజన్లో చేస్తున్నారు. దీనికి వివిధ కార్మిక సంఘాలు మద్దతు చేస్తున్నాయి. సిఐటియు, అలాగే ఎల్ఐసి, పోస్టల్, డిఫెన్స్ సంఘాలు మద్దతు చేస్తున్నారు. సరే.